మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు 29వ తారీఖున జరుపుకోబోతున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాట్ల కొరకు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో జిల్లా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాలకు పెద్ద ఎత్తున మండలి స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక దినమైన నవంబర్ 29 ఏదైతే ఉందో కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ ముచ్చుడో అని చెప్పి నినాదం తీసుకొని ఆమరణ దీక్ష ప్రారంభించారో ఆ రోజుకున్న ప్రాముఖ్యతను కొత్త తరానికి వివరించే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలని చెప్పి దీక్షా దివస్ కార్యక్రమం కూడా ఆ పద్ధతిలో స్ఫూర్తితో సాగాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు దానికి సంబంధించి కార్యకర్తల సమీకరణ కొరకు, ప్రజల సమీకరణ కొరకు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా జనరల్ బాడీ సమావేశాలని కేసీఆర్ 2001లో నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోని దాంట్లో వారు పొందుపరిచిన ఆర్టికల్ 3ని ఉపయోగించుకొని మహాత్మా గాంధీ గారి బాటలో శాంతియుతంగా, అహింసాయుతంగా ఉద్యమాన్ని నడపాలని, ఎన్నికలనే ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని, ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ఒక రాజకీయ ప్రక్రియ అని, దానికి తప్పకుండా ఎన్నికలే ఆయుధం అవుతాయని, చట్టసభల్లోకి వెళ్ళడం ద్వారానే మన న్యాయమైన కోరికను సమాజానికి చెప్పి ఒప్పించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఒక మంచి పందాన్ని నిర్ణయం చేసుకొని అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి, అన్ని చట్టసభల్లోకి ప్రవేశించడం ద్వారా భారతదేశంలో ఉన్న 36 పార్టీలను కలుపుకొని వారందరికి దగ్గరికి వెళ్ళి వారందరి మద్దతుతో ఉత్తరాలు తీసుకొని పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకొచ్చి చివరికి ఎన్ని చెప్పినా, ఎవరి గడుపులో తలబెట్టినా, ఎవరి కాళ్ళు మొక్కినా ఇంకా కనికరిస్తలేరు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ప్రతి సందర్భంలో తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు, అణచివేస్తున్నారు. ఇక చివరికి నాకు మిగిలింది దీక్ష ఒకటే ఆలోచనతో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ ముచ్చుడు అని చెప్పి నినాదం తీసుకుని దీక్ష ప్రారంభం చేయడం. దాంతో అప్పటికి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో దేశంలో ఉండే అనేక రాజకీయ పార్టీలు, పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు అన్ని కూడా స్పందించడం, వారందరి డిమాండ్ మేరకు ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ప్రకటన చేయటం, ఆ తర్వాత వచ్చిన ప్రజా ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఇదే విషయాలన్నింటినీ, దాని కొరకు కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాన్ని, వారు పడ్డ తిప్పల్ని, బాధల్ని, జాతీయ పార్టీలు చేసిన మోసాల్ని ఈనాటి తరానికి, కొత్త తరానికి తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి దానికి పెద్ద ఎత్తున గ్రామాల నుంచి తప్పకుండా యువకులందరూ కూడా సమీకరించి వారికి ఈ విషయాలు తెలియజెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా 29వ తారీఖు నాడు ప్రజలు, యువకులు, యువతులు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.